మా 2 వీడియోలు ఒకవేళ చూసుంటే నేను ఆ 2 వీడియోలో ఒక యాడ్ ఫోర్స్ అనేది ఎలాగో నేను అప్లై చేశాను వాటికి. ఈ వీడియోలు ఏంటంటే మనకు కష్టంగా అంటే మనకు ముందుకు కావాలంటే ముందుకి, వెనక్కి కావాలంటే వెనక్కి కనబడుతుంది కదా ఫ్రెండ్స్. నేను మన మొబైల్ స్క్రీన్లో చూపిస్తాను. నేను చూసారు కదా, నేను ఓన్లీ ఇక్కడ ఎంటర్ చేస్తుంది ఓన్లీ నేను కీసే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి జంప్ నెట్వర్క్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా చేశానో దాని గురించి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. గైస్ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు కొంచెం హైట్లో అయితే పెట్టుకోండి, ఎందుకంటే మీకు స్క్రీన్ బాగా కనబడాలి కాబట్టి చెప్పాను. లేదంటే మీరు కిందకైనా పెట్టుకోవచ్చు. నేనైతే హైట్లో పెట్టుకున్నా. ఇప్పుడు ఏం చేస్తానంటే మూమెంట్స్ ఓపెన్ చేయండి. నేను పాతది మొత్తం అరేంజ్ చేశాను ఫ్రెండ్స్. పాతది మీ దగ్గర స్క్రిప్ట్ ఉండి తిరుగుకున్నా ఒక లేకపోతే నన్ను కామెంట్ చేయండి, నేనైతే స్క్రిప్ట్ అనేది మీకు పంపిస్తాను. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే పబ్లిక్ ఫ్లోట్ ఒకటి తీసుకోండి, దాని స్పీడ్ చేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత. నేనైతే యావరేజ్గా ఒక 25 పెడుతున్నాను. ఫ్లోట్ కాబట్టి మనం ఖచ్చితంగా పాయింట్స్లో తీసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు జస్ట్ ఇది ఒకటి టైప్ చేయండి, ఈ ఇన్పుట్ గెట్ కీ. ఫస్ట్ డబ్ల్యూ అంటే మనకి ముందు కదలాలి. ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మ్ అంటే పొజిషన్. మీకు కెమెరా యాంగిల్స్లో చెప్పాను, మనకి పొజిషన్ అంటే ప్లేయర్ పొజిషన్ ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలని. అది ఆ ప్రాసెస్ ఇక్కడ యూజ్ చేస్తాం. ప్లస్ అంటే మనం డబ్ల్యూ నొక్కగానే మనకి ఇంక్రీజ్ అవ్వాలి పొజిషన్ అనేది. ట్రాన్స్ఫార్మ్ పొజిషన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి మనం ప్లస్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ డైరెక్షన్ అనుకోండి ఫ్రెండ్స్. ట్రాన్స్ఫార్మ్ డైరెక్షన్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డైరెక్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వెక్టార్ 3 మీరు ఎక్కడికి ఫస్ట్ ముందు కాబట్టి ఫార్వర్డ్, దాన్ని చెప్పాక టైం డాట్ డెల్టా టైం. దీంతో మస్ట్గా మీరు మల్టిప్లై చేస్తేనే మీకు ఒక సర్టన్ స్పీడ్లో అనేది వెళ్తుంది, లేదంటే ఓవర్ స్పీడ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు స్పీడ్ని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకున్నారు కదా, మీరు ఏం చేస్తారంటే దీన్ని కాపీ చేసుకోండి. ఆ కోడ్ స్పీడ్గా రాయడం వచ్చేది. కాపీ చేసుకుని పేస్ట్ చేశారు కదా, ఇక్కడ డబ్ల్యూ కింద ఏముంటుంది ఎస్, ఇక్కడ ప్లస్ పెట్టారు కదా మైనస్, చాలా అయిపోయింది. ఇక్కడ ఏంటిది ఫస్ట్ డి రైట్ సైడ్ కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రైట్ అని పెట్టండి. ఇక్కడ ఏ, ఇక్కడ మైనస్. ఇది గైస్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా జంప్ నేను ఇక్కడ రాస్తాను ఫర్ జంప్. ఇక్కడ పేస్ట్ చేయండి. ఫస్ట్ నేను జంప్ జే యూజ్ చేస్తాను, మీరు ఏ కీ యూజ్ చేసుకోండి. ఇక్కడ జంప్ ఎక్కడికి మనకి పైకి అప్. ఇప్పుడు కోడ్ని రన్ చేయండి. ఇప్పుడు గైస్ కోడ్ అనేది రన్ అవుతుంది. మనకి ఈజీగా ఈ మెథడ్ అయితే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా ఈజీగా ఉంటుంది. మీరు చిన్న చిన్న గేమ్స్ అనేవి వీటి ద్వారా మీరు చేసుకోవచ్చు. చూడండి డబ్ల్యూ ఏ, చూడండి డబ్ల్యూ. ఒకసారి మనం మిస్టేక్ చేసి అంటున్నాం. గట్కి సారీ గైస్, ఇక్కడ రైట్ మర్చిపోయా. రైట్ కంట్రోల్ సేవ్ చేసుకొని ఇక్కడ రండి. కంట్రోల్ ప్లే చేయండి ఒకసారి. ఇప్పుడు చేయండి డబ్ల్యూ ఓకే ఫ్రంట్కి వెళ్తుంది, ఎస్ బ్యాక్ వస్తుంది, రైట్ సైడ్ డి, లెఫ్ట్ సైడ్ డి. ఇప్పుడు మనం జంప్ చూద్దాం. మనం ఇంతవరకు జంప్ చేయగలమా కాదు, ఇంకా చేయగలం. అంటే జంప్ వాల్యూ మీద క్లిక్ చేయండి, చేయాలి. ఇప్పుడు మనకి ఆ వాల్యూ అనేది కిందకి పడుతుంది. ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టు రిజిడ్ బాడీని మీరు ఇక్కడ రిజిడ్ బాడీ ఉంది కదా, ఇక్కడ గ్రావిటీని కనుక డిసేబుల్ చేశారంటే ఒకసారి ప్లేస్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా మీరు ముందుకి వెళ్ళింది, వెనక్కి వెళ్ళింది, పైకి వెళ్ళింది, పక్కకి వెళ్ళింది, ఆఖరికి జంప్ కూడా అయితే కానీ కింద లేదు.
చూడండి, మీరు అంతైనా చేసుకోండి, కిందకి మాత్రం రాదు. బికాస్ ఆఫ్ గ్రావిటీని మనం అప్లై చేయకపోతే గాల్లోనే ఉండిపోతే ఏ వాల్యూ అయినా సరే. గ్రావిటీని ఇచ్చేయండి, ఇప్పుడు ప్లే చేయండి. ఈ విధంగా మీరు చిన్న చిన్న గేమ్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. అందుకే నేను అందరికి గాల్లో ఉంచుకున్నా, కిందకి దిగదు కాబట్టి. ఓకే గైస్, ఇది ఈ చిన్నది మీకు అర్థమవుతుంది అనుకున్నాను. ఒక అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.